గడిచినటువంటి ఈ 4 మాసాలు కూడా దేవుడు మనకు సహాయం చేసి మనకు తోడుగా ఉండి మరి ఈ యొక్క 5వ మాసంలో కూడా ఈ మొదటి పునరుద్ధాన దినములోనికి దేవుడు మనల్ని నడిపించి మనకు సహాయం చేసినటువంటి దేవుడు. మరి దేవునికి మనము ఎన్ని కృతజ్ఞతలు చెల్లించినా, ఎన్ని స్తుతులు చెల్లించినా, ఎన్ని స్తోత్రాలు చెల్లించినా ఆయన రుణం అనేది మనము తీర్చుకోలేము. ఈ దినము మనము సంతోషంగా క్షేమంగా దేవుణ్ణి స్తుతిస్తున్నామంటే అది దేవుడిచ్చినటువంటి మహా ధన్యత, గొప్ప భాగ్యం అన్నమాట. కాబట్టి దేవుడు సన్నిధికి వచ్చినప్పుడు మనము సంతోషంగా దేవుణ్ణి స్తుతించాలా, సంతోషంగా దేవుణ్ణి మనము ఆరాధించాలా, సంతోషంగా దేవుణ్ణి మనము ఘనపరచాలా. దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు మనము అనాలోచనంగా ఉండకూడదు. ఎందుకంటే మన హృదయంలో ఉన్నటువంటి బాధ అయినా కావచ్చు, సంతోషమైనా కావచ్చు, దుఃఖమైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, మన మనసులో మన హృదయంలో ఉన్నది బయట కనబడటానికి ప్రతిబింబంగా ఏది ఉపయోగపడుతుంది అంటావు? మన ముఖం, మన ముఖ కవళికలు దేవుడు గమనిస్తున్నాడు. మన ముఖము దేవుడి సన్నిధిలో మన యొక్క ముఖ కవళికలు అనేటివి దేవుడు మనల్ని గమనిస్తూ ఒక మాట అంటున్నాడమ్మా. పరమగీతము 2వ అధ్యాయము 14వ వచనం. బండ సందులలో ఎగురు నా పావురమా, పేట బీటలను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. దేవుడు ఏం చెప్తున్నాడు? ఇది ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు మనకు అర్థమవుతుందా? ఎవరిని ఉద్దేశించి మాట అంటున్నాడు మనకు అర్థమవుతుందా? దేవుడి మాట ఎందుకు రాయించాడమ్మా? దేవుడి మాటను ఎందుకు రాయించాడు? అందరము కూడా జాగ్రత్తగా వినాలి. దేవుడు ఎందుకు ఈ మాటని రాయించాడు? ఇది ఎవరిని బట్టి ఉద్దేశించి రాయించాడు? ఎవరి నిమిత్తము ఈ మాట వాడబడింది తెలుసమ్మా? సంఘము నిమిత్తము. సంఘం అనగా 10 మంది కూడుకున్నప్పుడు అది సంఘం. 2 కూడుకున్నప్పుడు, 3 కూడుకున్నప్పుడు అది ఒక సంఘము. కాబట్టి ఇక్కడ దేన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడంటే సంఘము అనగా మనము. సంఘాన్ని ఉద్దేశించి అంటే ఇక్కడ సొలొమోను మహారాజు షూలమితిని గురించి మాట్లాడుతున్నటువంటి మాట. ఇక్కడ షూలమితి అనగా సంఘము అంటే షూలమితి సంఘానికి సాదృశ్యంగా ఉన్నది. అదేవిధంగా సొలొమోను మహారాజు ప్రభువైనటువంటి యేసుక్రీస్తుకి సాదృశ్యంగా ఉన్నాడు. అందుకని ఇక్కడ చెప్తున్నటువంటి మాట, బండ సందులలో ఎగురు నా పావురమా, పేట బీటలను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. మన ముఖాన్ని ఆయన గమనిస్తున్నాడు కదా, మన హృదయాన్ని గమనిస్తున్నాడు కదా, మన ఆలోచన గమనిస్తున్నాడు కదా, మన తలంపులు గమనిస్తున్నాడు కదా. దేవుని మందిరానికి మనము ఎందుకు వస్తున్నాము? దేవుని మందిరానికి మనము దేని కొరకు వస్తున్నాము? దేవుని మందిరంలో మనము ఏది కావాలని వస్తున్నాము? దేవుడి సన్నిధిలో మనము ఎలా ఉండాలా అన్నది మనము గ్రహించాలా. అందుకే నీ ముఖము మనోహరము, నీ ముఖము మనోహరము. ఎలా ఉండాలంటే మన ముఖము మనోహరంగా ఉండాలంట. ఇప్పుడు మన ముఖ కవళికలు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క విధంగా ఉంటాయన్నమాట. ఒకప్పుడు ఎన్ని ముఖాలు ఉన్నాయి చెప్పండి అమ్మా? ఎన్ని ముఖాలు ఉంటాయి చెప్పండి? నవ్వు ముఖము,
తర్వాత నవ్వు ముఖము, ఈర్ష్య కాదులే, నవ్వు ముఖము, కోపంగా ఉండేటప్పుడు ముఖం, కోపంగా ఉండేటప్పుడు ముఖము, శోకం అంటే ఏడిసేటప్పుడు ఏడుపు ముఖము, తర్వాత బిడియం, బిడియం అంటే సిగ్గుతో ఉండేటప్పుడు ముఖము, తర్వాత సంతోషంగా భయముతో ఉండేటప్పుడు మన ముఖము, సంతోషంగా ఉండేటప్పుడు మన ముఖము ఎలా ఉంటాయి. ఈ యొక్క మనసులో చెలరేగే ప్రతి ఒక్క అలజడికి, ప్రతి ఒక్క కలవరానికి, ప్రతి సంతోషానికి ఏదైనా కూడా కావచ్చు, మన హృదయంలో జరిగే సంఘర్షణకు మన ముఖము ప్రతిబింబముగా కనబడుతూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ బాధ ఉంటే ముఖములో వ్యక్తపరుస్తాము, ఇక్కడ సంతోషం ఉంటే ముఖములో వ్యక్తపరుస్తాము, ఇక్కడ దుఃఖం ఉంటే ముఖములో వ్యక్తపరుస్తాము. అంటే మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్థితిని బట్టి మన ముఖము మనకు నిదర్శనాన్ని ఇస్తుంది. అవునా కదా? అవునా కాదా? కోపంగా ఉండేటప్పుడు ఎలా ఉంటాము, ఏడుస్తూ ఉండేటప్పుడు ఎలా ఉంటాము, సంతోషంగా ఉండేటప్పుడు ఎలా ఉంటాము, నవ్వుతూ ఉండేటప్పుడు ఎలా ఉంటాము, భయముతో ఉన్నప్పుడు ఎలా ఉంటాము, సిగ్గుతో ఉండేటప్పుడు ఎలా ఉంటాము అనేది మన ముఖ కవళికలను బట్టి మనలో ఉన్నటువంటి పరిస్థితిని ఆటోమేటిక్గా ఈజీగా అందరూ కూడా గ్రహిస్తారు. కొంతమందిని వాళ్ళని ఎలా అంచనా వేయాలో కూడా తెలియదు. ఎందుకంటే ఏ స్థితిని కూడా సరే, ఎటువంటిది కూడా సరే వాళ్ళు కనపరచనియరు. ఎప్పుడు కూడా వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఏ బాధకైనా, ఏ కష్టానికైనా, ఏ దుఃఖానికైనా, ఏ వ్యాధికైనా, ఏ సమస్యకైనా, ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎటువంటి పరిస్థితికైనా కూడా సరే వాళ్ళు సంతోషంగానే కనబడతారు. ఎందుకంటే వాళ్ళు దేవుణ్ణి పూర్ణంగా విశ్వసించిన వారు, పూర్ణంగా దేవుని మీద ఆనుకున్నవారు, పూర్ణంగా దేవుని యొక్క సహవాసంలో ఉన్నటువంటి వారు ఏ కష్టానికైనా, ఏ నష్టానికైనా, ఏ బాధకైనా, ఏ విపత్తికైనా కూడా సరే వాళ్ళు సంతోషమే వాళ్ళు కనుపరుస్తారంట. ఎందుకంటే నా బాధ అయినా, నా దుఃఖమైనా, నా వేదనైనా, నా కష్టమైనా, నా కన్నీరైనా ఎవరు చూడాలంట? దేవుడు చూడాలా. ఏ మనుషులు కూడా నన్ను చూడాల్సిన అవసరం లేదు. నా బాధ ఎవరు కూడా తెలుసుకోవలసిన అవసరం లేదు. నా బాధ, నా దుఃఖం, నా వేదన నా దేవుడికి తెలిస్తే చాలు. నా దేవుడే నాకు సహాయము, నా దేవుడే నాకు సంతోషము. ఏదైనా కూడా నా దేవుడితోనే. నా బాధ అయినా, నా సంతోషమైనా, నా దుఃఖమైనా, నా ఏ పరిస్థితికైనా కూడా నా దేవుడే నాకు సహాయము. అందుకే ఒక భక్తుడు అంటున్నాడు, హబక్కూ గ్రంథంలో 3వ అధ్యాయము 17వ వచనంలో చూసినట్లయితే, 3వ వచనము 17వ వచనము, 17వ వచనము, దేవుడు 3:17 అంజూరపు చెట్టు పూయకుండినను, ద్రాక్ష చెట్టు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ఎందుకంటే ప్రభువగు యెహోవాయే నాకు బలం, ఆయనే నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవజేయువాడు ఆయనే. వీటన్నిటికీ కూడా, ఈ పరిస్థితులకన్నిటికీ కూడా, ఇవన్నీ ఇక్కడ మనకు మెన్షన్ చేసిన ప్రతి విషయాన్ని బట్టి, వీటన్నిటినీ కూడా, ఇవన్నీ కూడా నాకు లేకపోయినా కూడా నేను ఎవరి యందు సంతోషిస్తానంట? యెహోవా యందే నేను సంతోషిస్తా. యెహోవా యందే నా ఆనందము, నా సంతోషము, నా బలమైన, నా బలహీనతైన, నా బలమైన, నా బలహీనతైన నా దేవుడే.
నా దేవుడే నాకు సహాయము. అందుకే అన్నాడు భక్తుడు, ఏదైనా కూడా అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందే ఆనందించెదను, నా దేవుని యందే నేను సంతోషించెదను. అది మన విశ్వాసము, అది మన నమ్మకము, అది మన దేవుడు మనతో ఉన్నాడన్న ఒక భరోసా. దేవుణ్ణి నిజంగా మనము నమ్ముకొని ఉంటే, దేవుణ్ణి నిజంగా మనము ఆనుకొని ఉంటే, దేవుని పైన మనము ఆధారపడి ఉంటే, దేవుడు నా కోసం ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టాడనే ఒక విషయాన్ని మనము గ్రహించి నమ్మి ఆయనలో మనము నడిస్తే, ఏ కష్టానికైనా, ఏ బాధకైనా, ఏ దుఃఖానికైనా, ఏ వ్యాధనకైనా కూడా నా దేవుడే నాకు సహాయము, నా దేవుడే నాకు ఓదార్పు, నా దేవుడే నాకు ఆదరణ అనే ఒక నమ్మిక, అనే ఒక విశ్వాసంలో మనము నిలబడతాము, అనే ఒక విషయాన్ని మనము గ్రహిస్తాము. అందుకే భక్తుడు, ఇవేవి లేకపోయినా కూడా నేను నా దేవుని యందే నేను సంతోషిస్తా, నా దేవుని యందే నేను ఆనందిస్తా అన్నాడు. అదేవిధంగా ఎందుకంటే దావీదు అంటున్నాడు 18వ కీర్తనలో ఏమంటున్నాడు, 18:1 మనం చూస్తే, ఆయనే యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించున్న నా దుర్గము. ఇది ఒక నమ్మిక, ఇది ఒక నమ్మిక, ఇది ఒక విశ్వాసము. నా దేవుడు నాకు బలం, నా దేవుడు నాకు దుర్గము, నా దేవుడు నా దాగు చోటు, నా శైలము, నా శృంగము, నా దుర్గము, నన్ను రక్షించే నా రక్షకుడు. ఏ స్థితికైనా కూడా నా దేవుడు నాకు చాలినంత దేవుడు, ఏ స్థితికైనా నా దేవుడు నాకు సరిపోయినటువంటి దేవుడు. ఈ దేవుడు గాక ఇక ఏది కూడా నాకు అక్కరలేదు. ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవ్వరు ఉన్నారు ప్రభువా? నాకెవ్వరు లేరు. ఆకాశమందు నీవు మాత్రమే నాకున్నావు. నువ్వే దేవుడవు, నువ్వే నా బలం, నువ్వే నా ధైర్యం, నువ్వే నా శృంగం, నువ్వే నా శైలం, నా ఆశ్రయపురము, నా ఆశ్రయ దుర్గము, నా దాగు చోటు, నా ప్రాకారము, నా పర్ణశాల. కాబట్టి నాకు భయం లేదు, నాకు దిగులు లేదు. నేను దేని కొరకు భయపడాలా, దేని కొరకు బాధపడాలా, దేని కొరకు దుఃఖపడాలా, దేని కొరకు నేను వ్యసన పడాలా? నా దేవుడు బలమైనటువంటి దుర్గము నాకు తోడుగా ఉన్నాడు, నన్ను రక్షించేదానికి నాకు సమర్థుడుగా ఉన్నాడు. నేను దేనికి భయపడాలా? నేను దేనికి భయపడకూడదు. నేను దేవుడి సన్నిధిలో సంతోషంగా ఉంటా. అదే మాట 122వ కీర్తనలో 1వ అధ్యాయంలో అంటున్నాడు దావీదు భక్తుడు, నేను 22వ కీర్తనమ్మ, యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. యెరూషలేమా, చాలమ్మా. ఇక్కడ మందిరానికి, అంటే దేవుని మందిరానికి నన్ను పిలిచినప్పుడు, అంటే యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేనేం చేశానంట? సంతోషించాను. ఎక్కడ నాకు సంతోషము? ఎక్కడ నా యొక్క దుఃఖం పోగొట్టేది? నా దుఃఖాన్ని ఎక్కడ, మరి నాకు ఆ దుఃఖం అనేది సమస్య పోయేది ఎక్కడ? ఆ బాధ అనేది తీరిపోయేది ఎక్కడ?
నాకు సమాధానం కలిగేది ఎక్కడ, నాకు సంతోషం కలిగేది ఎక్కడ అంటే నా దేవుని మందిరములోనే, నా దేవుని సన్నిధిలోనే, నా దేవుని యొక్క ఆలయములోనే నాకు సంతోషం, నాకు సమాధానం, నాకు నెమ్మది, నాకు ఆరోగ్యము, నాకు ఆనందము. ఏ మనుషుల దగ్గర నాకు ఇది దొరకదు, ఎవరు కూడా నాకు ఇది ఇవ్వలేరు. నా దేవుడే నాకు ఇది ఇవ్వగలడు. నా దేవుడే నాకు సహాయము, నా దేవుడే నాకు కేడెము, నా దేవుడే నాకు దుర్గము, నా దేవుడే నాకు ఆశ్రయపురము. కాబట్టి నా దేవుని యందు నేను సంతోషిస్తాను. యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించాను. యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించాను. ఎందుకు సంతోషించాడు? అదే 7వ వచనంలో చూడమ్మా. నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక, నీ నగరులలో క్షేమముండునుగాక, నీ నగరులలో క్షేమముండునుగాక. ఆయన సన్నిధిలో ఏముంటుందంట? ఆయన ప్రాకారాలలో ఏముందంట? క్షేమము. ఆయన సన్నిధిలో క్షేమం ఉండాది, ఆయన సన్నిధిలో మనకు నెమ్మది ఉండాది. కాబట్టి నేను దేవుని మందిరానికి వెళ్ళాలంటే, దేవుని మందిరంలో ఉండాలంటే నాకు ఇవన్నీ కూడా నాకు ఎక్కడ దొరుకుతాయి? నా దేవుని మందిరములోనే దొరుకుతాయి. ఏ మనుషుల దగ్గర ఇది నాకు దొరకదు, ఎవరు కూడా నాకు ఇవి ఇవ్వలేరు. కాబట్టి నా దేవుని యొక్క సన్నిధిలోనే ఇవన్నీ కూడా నాకు దొరుకుతాయి. కాబట్టి నీ ప్రాకారములలో నెమ్మది, నీ నగరులలో క్షేమముండునుగాక. ఆయన నగరులలో ఏముంటుందంట? క్షేమము, ఆయన ప్రాకారములలో నెమ్మది. కాబట్టి దావీదు ఎందుకు సంతోషిస్తున్నాడు అని అంటే, ఆయన సన్నిధిలో సంతోషం ఉన్నది, ఆయన సన్నిధిలో నెమ్మది ఉన్నది. అందుకే యెహోవా మందిరానికి వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. దేవుడి సన్నిధిలో ఎలా ఉండాలమ్మా? సంతోషంగా ఉండాలా, సంతోషంగా దేవుణ్ణి స్తుతించాలా, సంతోషంగా దేవుణ్ణి ఆరాధించాలా. ఆయన సన్నిధిలో ఇంకా ఉన్నాయి. అవేవంటే ఘనత, ప్రభావములు. ఏముండాయంటే ఆయన సన్నిధిలో? ఘనత, ప్రభావములు. నిన్ను ఘనపరిచేవాడని నేనే, నిన్ను ధైర్యపరిచేవాడని నేనే, నీ ఘనతనిచ్చేవాడని నేనే, నీకు గౌరవాన్ని ఇచ్చేవాడని నేనే. ఆయన సన్నిధిలో మనకు నెమ్మదితో పాటు, ఆయన సన్నిధిలో మనకు క్షేమముతో పాటు, ఆయన సన్నిధిలో ఏముండదంట? ఘనత, ప్రభావాలు కూడా ఉన్నాయంట. అందుకే దావీదు నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయము తట్టు నేనెంతో ఆశతో కనిపెట్టుచున్నాను. దేవుడి సన్నిధిలో మనకు దొరికేటటువంటి ఆదరణ, ఆశీర్వాదం, నెమ్మది, సుఖము, సంతోషము మనకి ఎక్కడుందమ్మా? ఎక్కడ దొరుకుతుంది? ఈరోజు మనకు సంతోషం ఎక్కడ దొరుకుతుంది? సంతోషం ఎక్కడ ఉందని సమాధానమెచ్చట నాకు దొరికేనని, సంతోషం ఎక్కడ ఉందని సమాధానమెచ్చట నాకు దొరికేనని. జగమంతా తిరిగాను, జనులందరిని అడిగాను, జగమంతా తిరిగాను, జనులందరిని అడిగాను, చివరికది నీలోనే కనుగొన్నాను, చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలని తీరేనయ్యా నిన్ను చేరిన, నా చింతలని తీరేనయ్యా నిన్ను చేరిన. మన చింతలు తీరేది యేసు దగ్గర, యేసు సన్నిధిలోనే. ఆయన సన్నిధిలోనే మనకు సంతోషము, మనకు ఆనందము. అందుకే మనము సంతోషంగా దేవుణ్ణి స్తుతించాల. అదే సామెతలు 15వ అధ్యాయము 13వ వచనం చూడమ్మా.
సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును, మనో దుఃఖము వలన ఆత్మ నలిగిపోవును. ఎందుకంటే నువ్వు దుఃఖించటం వల్ల నీ ఎత్తు మోరడు ఎక్కువ చేసుకోలేవు కదా, నువ్వు చింతించటం వల్ల నీ ఎత్తు మోరడు ఎక్కువ చేసుకోలేవు కదా. దేవుడి దగ్గరకు మనం దేనికి వస్తున్నాము? మన చింతలన్నీ పోగొట్టుకునేదానికి, మన బాధలన్నీ పోగొట్టుకునేదానికి, మనం సమాధానం కలిగి ఉండటానికి, సంతోషంగా ఉండటానికి, సంతోషంగా దేవుణ్ణి స్తుతించటానికి దేవుని మందిరానికి వస్తున్నామే కానీ ఇక దేని కొరకు మనం రాలేదు కదా. అందుకే మన ఆత్మలో మనం ఏం చేయాలంట? దీనత్వాన్ని కలిగి ఉండాలంట, ఆత్మలో దీనత్వం కలిగి ఉండాలంట, ఆత్మలో సంతోషం కలిగి ఉండాలంట. ఎందుకంటే నీ హృదయంలో ఉన్న సంతోషం అనేది నీ ముఖానికి తేటనిస్తుంది, నీ ముఖానికి వెలుగునిస్తుంది. నీ హృదయంలో ఉన్న బాధ నీ యొక్క ముఖానికి ఏం కలగజేస్తుందంట? తేటనివ్వదమ్మా. దుఃఖం తేటనెట్టిస్తుంది? బాధని, ఏడుపునిస్తుంది. బాధ మన ముఖంలో అప్పుడు బాధ కనబడుతుంది. కాబట్టి ఆ బాధ నీకొద్దు. ఆ బాధను పోగొట్టడానికే కదా నేను వచ్చాను ఈ లోకానికి. నీ కష్టాన్ని పోగొట్టడానికే కదా నేను ఈ లోకానికి వచ్చాను. నీ సమస్యలు పోగొట్టడానికే కదా నీ లోకానికి వచ్చాను. ఎందుకు వచ్చాను నేను ఈ లోకానికి? నిన్ను సంతోషంగా చూడాలనే కదా, నిన్ను ఆనందంగా నేను చూడాలనే కదా. నా బిడ్డల కొరకు నేను ఎందుకు ఈరోజు కష్టపడి అహర్నిశలు కష్టపడి పనిచేసి నా బిడ్డలు సంతోషంగా ఉండాలనే కదా నా కష్టము, నా బాధ, నా ప్రయాసము. తల్లిదండ్రుల వాళ్ళు కష్టపడుతున్నారు. ఎందుకని? తల్లిదండ్రులని వారు బాధపడుతున్నారు, సంపాదిస్తున్నారు, కష్టపడుతున్నారు, చెమటోడుస్తున్నారు. ఎందుకు? వారి కోసమా? వారి బిడ్డలు సంతోషంగా ఉండాలని కదా. ఈరోజు మన కోసం రక్తము చిందించి మన కోసం ప్రాణం పెట్టిన యేసయ్య మనం ఏడుస్తూ ఉండాలని పెట్టాడా? మనం బాధతో ఉండాలని పెట్టాడా? మనం సంతోషంగా ఉండాలని, సంతోషంగా దేవుణ్ణి స్తుతించాలని, సంతోషంగా దేవుణ్ణి ఆరాధించాలని. అదే కీర్తనలు 100వ కీర్తన 2వ వచనమమ్మ. సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రండి. ఎలా రావాలంట? ఉత్సాహ గానము చేస్తూ సంతోషంగా ఆయన సన్నిధికి రండి. కృతజ్ఞత అర్పణలతో ఆయన సన్నిధిలో ఆయన్ని స్తుతించండి. స్తుతించండి ఆయన సన్నిధిలో కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన్ని ఆరాధించండి అని మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు. మనం దేవుడి సన్నిధిలో వచ్చి దిగాలుగా కూర్చుంటే, బాధగా కూర్చుంటే దేవుడు లేడనే కదా లెక్క. దేవుడు మనకు సహాయం చేయడనే కదా, మన అవిశ్వాసమే కదా, మన అపనమ్మకమే కదా. నా దేవుడు ఈ బాధను తీరుస్తాడు, ఈ దుఃఖాన్ని తీరుస్తాడు, ఈ సమస్యను తీరుస్తాడు. నా దేవుడి సన్నిధికి వెళితే నాకు సంతోషం, సంతోషంగా నా దేవుణ్ణి స్తుతించాలా. అందుకే అన్నాడు, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రండి. స్తుతించండి, ఆరాధించండి, స్తుతించండి, ఆరాధించండి. దేవుణ్ణి మనము సంతోషంగా స్తుతించాలా, సంతోషంగా ఆరాధించాలా, సంతోషంగా ఆయన నామాన్ని మహింపరచాలా. అందుకే పరమగీతములో ఒక మాట మనం చూద్దాము. 2వ అధ్యాయము 1-2 వచనాలమ్మా. నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు పద్మము వంటి దానను, బలురక్కసి చెట్లలో వల్లి పద్మం కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. ఆయన చాలమ్మా. ఇక్కడ ఈ యొక్క పద్మము అంటే ఏందమ్మా? ఇంగ్లీష్లో ఏమంటారు పద్మంని? పద్మము. లోటస్ అంటే, తామర పువ్వు అంటే ఫ్లవర్, ఇంగ్లీష్లో ఫ్లవర్ అంటారు. లిల్లీ. వల్లి పద్మం అంటే లిల్లీ, లిల్లీ పుష్పం. ఎక్కడ పెరుగుతుందంట అది? ఎక్కడ పెరుగుతుందమ్మా? లోయలలో, బలురక్కసి చెట్లల్లో. దాని చుట్టూ కూడా ముండ్లు ఆవరించి ఉంటాయి. ఆ యొక్క పుష్పం చుట్టూ ఏముంటాయంట?
ఆ పుష్పం చుట్టూ ఏముంటాయమ్మా? అది చెప్పేశాడు అక్కడే, బలురక్కసి చెట్లల్లో వల్లి పద్మము వంటిది. బలురక్కసి చెట్లల్లో వల్లి పద్మము అన్నాడు ఇక్కడ. బలురక్కసి చెట్లల్లో వల్లి పద్మము కనబడుచున్నట్లు నా ప్రియురాలు కనబడుచున్నది. ఆయన ప్రియురాలు సంఘం, షూలమితి. సమస్యల గుండా పుట్టింది సంఘం, బాధల్లో నుండి పుట్టింది సంఘం, వేదనల్లో నుండి పుట్టింది సంఘం, కష్టములో నుండి పుట్టింది సంఘం. ఇది బలురక్కసి చెట్లల్లో వల్లి పద్మము ఉన్నట్లుగా నా ప్రియురాలు కనబడుచున్నది. ఆ పుష్పం చుట్టూ కూడా ముళ్ళు ఉంటాయంట, గుచ్చుకుంటుందంట. కానీ ఆ పుష్పం అనేది సువాసన ఇవ్వకుండా మానుకోదంట, సువాసన ఇవ్వకుండా మానుకోదంట. ఆ చుట్టూ ముళ్ళు గుచ్చుకుంటున్నా కూడా సరే చాలా బాగా ఉంటుందంట, చాలా అందంగా కనబడుతుందంట, చాలా సౌమ్యంగా కనబడుతుందంట, సువాసనిస్తుందంట. అవును, ఈరోజు మన చుట్టూ ఎన్నో ముళ్ళ లాంటి సమస్యలు రావచ్చు. మన చుట్టూ ఎన్నో సమస్యల వలయాలు చుట్టుకోవచ్చు. సూటిపోటి మాటలతో మనల్ని గుచ్చొచ్చు, అవమానపరచొచ్చు, అవహేళన చేయొచ్చు, నిందించవచ్చు, నిందలు వేయొచ్చు, అవమానించవచ్చు, అపహాస్యం చేయొచ్చు, తృణీకరించవచ్చు, త్రోసివేయవచ్చు. ఏదైనా కూడా సరే సంతోషంగా నువ్వు దేవుణ్ణి స్తుతించగలిగేటటువంటి మనస్సు కలిగి ఉండి సంతోషంగా దేవుణ్ణి ఆరాధించటమే దేవుని బిడ్డలకి కలిగినటువంటి గొప్ప ఒక ఉన్నతమైనటువంటి లక్షణము. ఈ యొక్క లిల్లీ పుష్పం అనేది ఆ ముళ్ళు చుట్టూ ఉన్నా కూడా సరే అది పుష్పిస్తుంది, అది వికసిస్తుంది, అనేకులకు అది సువాసన ఇస్తుందంట. అది ఎంతో సౌమ్యంగా కనబడుతూ ఉంటుందంట. అలా నీ చుట్టూ ఎన్ని సమస్యలు నిన్ను బాధించినా, వేధించినా, కష్టపెట్టినా, నిన్ను గుర్చినా, నిన్ను అనేకమైనటువంటి పరిస్థితులకు తీసుకొని వెళ్ళినా కూడా నా దేవుడు నాకు సహాయము, నా దేవుని యందు నేను ఆనందిస్తాను, నా దేవుని యందు నేను సంతోషిస్తాను. ఇవేవి కూడా నాకు లేకపోయినా, ఈ గౌరవాలు ఘనతలు నాకు లేకపోయినా నా దేవుడు నాకు సహాయము, నా దేవుడు నాకు తోడు, నా దేవుడు నాకు రక్షణ, నా దేవుడు నాకు ప్రాకారము అనే ఒక దృఢమైనటువంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగి నువ్వు వికసించాలా, నువ్వు పుష్పించాలా, నువ్వు ఫలించాలా, సంతోషంగా దేవుని మాటలు నువ్వు చెప్పాలా, దేవుని గురించి అనేకులకు నువ్వు పరిచయం చేయాలా, అనేకులకి నువ్వు పరిచయం చేయాలా. దేవుని యొక్క సుగుణాలను, దేవుని యొక్క లక్షణాలను, దేవుని యొక్క స్వభావాన్ని, దేవుని యొక్క ప్రతి ఒక్క పరిస్థితిని నువ్వు తెలియజేసేటటువంటి బిడ్డగా నువ్వు ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నువ్వు దేవుడి సన్నిధికి వచ్చి నువ్వు సంతోషంగా ఉండకపోతే ఆయన కూడా సంతోషంగా ఉండడు. నువ్వు సంతోషంగా దేవుణ్ణి స్తుతించకపోతే ఆయన కూడా సంతోషంగా మనకు ఈవిని ఇవ్వడు. నువ్వు ఎంత సంతోషంగా దేవుణ్ణి ఆరాధిస్తావో, ఎంత ఘనంగా ఆయన్ని మహింపరుస్తావో, ఎంత గొప్పగా ఆయన్ని కీర్తిస్తావో, ఎంత ఘనమైన స్థానంలో ఆయన్ని నువ్వు పెడతావో, అప్పుడు ఆయన సన్నిధిలో ఉన్నటువంటి ఘనత ప్రభావాన్ని నీకు ఆయన ఇచ్చేదానికి సిద్ధంగా ఉంటాడు. ఎటువంటి నీకు పరిస్థితి కలిగినా కూడా నువ్వు ఆయన్ని స్తుతించగలిగేటటువంటి మనసు, కీర్తించగలిగేటటువంటి మనసు, ప్రార్థించేటటువంటి మనసు, ఆనుకునేటటువంటి మనసు, ఆధారపడేటటువంటి మనసు నువ్వు దేవుని యందే కలిగి ఉండాలి. హబక్కూకు చెప్పినాడు కదా,
ఇవన్నీ కూడా నాకు లేకపోయినా కూడా నా దేవుని యందే నేను సంతోషిస్తాను, నా దేవుని యందే నేను ఆనందిస్తాను అన్నాడు. అదేవిధంగా ఈ యొక్క బలురక్కసి చెట్లలో వల్లి పద్మము ఎలా ఉన్నది అని అంటే నా ప్రియురాలు అలా నాకు కనబడుతున్నదంట. అలాంటి సమస్యల్లో కూడా, అలాంటి సిచ్యువేషన్లో కూడా నా ప్రియురాలు ఎలా ఉందంట? ఎలా కనబడుతుందమ్మా? ఎలా? ఆ ప్రియుడికి ఆ ప్రియురాలు ఎలా కనబడుతున్నదంటే ఎలా కనబడుతున్నదంట? వల్లి పద్మము వంటి పుష్పం. అలా అది ఎలా అయితే అందంగా సౌమ్యంగా కనబడుతున్నదో అలా నా ప్రియురాలు ఉండాది అని అంటున్నాడు. ఎవరు సాక్ష్యం చెప్తున్నారు ఈ మాటకి? దేవుడే. నిన్ను గురించి, నన్ను గురించి, మనందరి గురించి ఎవరు సాక్ష్యం చెప్పాలంట? దేవుడే సాక్ష్యం చెప్పాలా. దేవుడే మన యొక్క గుణగణాలను తెలియజేయాలా, మన గుణలక్షణాలను ఆయనే తెలియజేయాలా. ఆయనే మన యొక్క సమస్యలకు పరిష్కారం అనేది ఆయన దగ్గర నుంచే మనకు వస్తుంది. ఆయనే మనకు ఇవ్వగలిగినటువంటి వాడు. కాబట్టి దేవుణ్ణి మనము ఆనుకుని, దేవుని పైన ఆధారపడి, దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి ఆయన సన్నిధిలో మనము సంతోషించే వారముగా, ఆనందించే వారముగా, సంతోషంగా దేవుని మహింపచ్చే వారముగా, దేవుని యొక్క సమాధానాన్ని పొందుకునే వారముగా మనం ఉండాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. మరి దేవుడి దగ్గరకు వచ్చి మనము దిగాలుగా ఉంటే, దేవుని దగ్గరకు వచ్చి మనం సంతోషంగా ఉండకపోతే, దేవుని దగ్గరకు వచ్చి మనము ఆనందంగా ఉండకపోతే, దేవుని మనం సంతోషంగా స్తుతించకపోతే దేవుడు ఆ స్తుతులను అంగీకరిస్తాడా? ఆ స్తుతులను అంగీకరిస్తాడా? అంగీకరించడు. ఆ స్తుతికి ఆయన ముగ్ధుడవడు. ఆయన్ని సంపూర్ణపరచలేం మనము, ఆయన్ని ప్రసన్నుని చేయలేం మనము. మనో దుఃఖము వలన ఏమైపోతుందంటే ఆత్మ నలిగిపోతుంది. నలిగిపోయినప్పుడు నీ ముఖము ఆయనకి మనోహరంగా కనబడుతుందా? విరిగి నలిగిన మనసుతో దేవుణ్ణి స్తుతించాలా. విరగాల మనసు విరగాల, ముఖము కాదు. ఏ తిరగాలంట? ముఖము కాదు, మనసు. ఈ మనసు విరిగి నలిగిన హృదయాన్ని ఆయన అలక్ష్యం చేసేటటువంటి దేవుడు కాదు. నీ మనసులో నువ్వు విరగాల, నీ మనసులో నువ్వు నలగాల. అది నీ యొక్క ముఖములో కనబడకూడదు. నీ ముఖము ఎప్పుడు కూడా ప్రకాశవంతంగా ఉండాలా. నీ ముఖంలో ఎప్పుడు కూడా దేవుని యొక్క వెలుగు కనబడాలా, దేవుని యొక్క ప్రసన్నత కనబడాలా. నీ ముఖంలో ఎప్పుడు కూడా ఆయన ప్రసన్నత అందరూ కూడా చూడాలా. అబ్బా, ఈమె ముఖంలో ఎందుకు ఇంత కళ, ఈ ముఖంలో ఎందుకింత సౌమ్యము, ఈ ముఖంలో ఎందుకింత అందము అని అంటే అది నా దేవుడు నాకు ఇచ్చినటువంటి వరము, నా దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప మహాభాగ్యము. ఎన్ని బాధలున్నా కూడా సరే కొంతమంది సంతోషంగా అందరితో కూడా హ్యాపీగా మాట్లాడుతూ ఉంటారు, హ్యాపీగా పలకరిస్తూ ఉంటారు, సంతోషంగా అందరితో కూడా దేవుని విషయాలను పంచుకుంటూ ఉంటారు. కానీ కొంతమంది అంతా పోయిందన్నట్టు దిగాలుగా కూర్చుంటారు. ఏమి నాకు లేదు, అంతా పోయిందన్నట్టుగా దేవుడి సన్నిధిలో దిగాలుగా ఉంటారు. అలా ఉండటం దేవుడికి ఇష్టం లేదు. నువ్వు దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నావు? దేవుని యొక్క సన్నిధికి ఎందుకు వస్తున్నావు? దేవుణ్ణి ఆరాధించటానికే కదా, దేవుణ్ణి మహింపరచడానికే కదా, దేవుణ్ణి స్తుతించటానికే కదా. ఇదే కదా మన పని, ఇదే కదా మన ఉద్యోగం. ఆదివారము దేవుడిచ్చిన ఉద్యోగం ఇదే కదా, దేవుడిచ్చింది పని ఇదే కదా మనకు. ఇక్కడ మనం ట్రైనింగ్ అవ్వాలి కదా. పరలోకంలో నువ్వు చేసే ఉద్యోగం ఇదే, పరలోకంలో నీకు ఇచ్చేటటువంటి అధికారం ఇదే, పరలోకంలో నువ్వు చేయబోయేటటువంటి పని ఇదే. ఇక్కడ దేవుణ్ణి నువ్వు ఏ రీతిగా స్తుతిస్తావో, ఆరాధిస్తావో, ఏ రీతిగా నువ్వు దేవుణ్ణి ప్రసన్నను చేసుకుంటావో అదే రీతిగా పరలోకములో నీకు ఎటువంటి పని ఉండదు.
దేవుణ్ణి అహర్నిశలు నువ్వేం చేస్తుండాలంట? స్తుతిస్తానే ఉండాలంట. స్తోత్రము స్తోత్రము, పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. ఇదే నీకు లోకం, ఇదే నీకు పని. ఇంకా ఏరే పని ఇక్కడ పోయి పొద్దస్తమానం సాయంకాలం వరకు పని చేసుకొని కూలి తెచ్చుకునేటటువంటి ఇది నీకు అక్కడ లేదు. అక్కడ నువ్వు దేవుణ్ణి స్తుతించటమే. అక్కడ స్తుతించాలంటే నువ్వు ఇక్కడ ట్రైనింగ్ అవ్వాలా, ఇక్కడ నువ్వు ట్రైనింగ్ అవ్వాలా, ఇక్కడ నువ్వు స్తుతించాలా, నీ మనస్ఫూర్తిగా స్తుతించాలా, నీ మనస్ఫూర్తిగా నీ హృదయపూర్వకంగా, ఎటువంటి అరమరికలు లేకుండా, ఎటువంటి అవిశ్వాసం లేకుండా, ఎటువంటి అపనమ్మకం లేకుండా దేవుడు సన్నిధిలో నా దేవుడు నాకు సహాయం చేస్తాడు అనే ఒక నమ్మికతో మనస్ఫూర్తిగా నువ్వు ప్రార్థన చేయాలి, మనస్ఫూర్తిగా నువ్వు దేవుణ్ణి స్తుతించాలా. ఎందుకబ్బా ఇంత గంటల తరబడి ప్రార్థన చేస్తారని చెప్పేసి డౌట్ వచ్చినటువంటి ఆమెను ఇప్పుడు ఏం చేశాడంట దేవుడు ఏం చేశాడమ్మా? ఎందుకు ఇంత గంటల తరబడి ప్రార్థన చేస్తుంటారు? ప్రార్థన బోరు, ఏంది గబాన్ లేకుండా, ఏంది ప్రార్థనలు, అవును విసుక్కుంటానే ఉంటారు. కానీ దాంట్లో రుచి తెలిస్తే, దాంట్లో మాధుర్యం తెలిస్తే ఎవరు కూడా దాన్ని విసిగించుకోరు. నువ్వు కూర్చొని నువ్వు ప్రార్థించి, నువ్వు దేవుని యొక్క మాటలతో, దేవుని యొక్క వాక్యాలతో ప్రార్థన చేస్తూ ఉంటే, దేవుని యొక్క వాక్యానుసారంగా ఆత్మలను పరవశిస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే ఆ మాధుర్యం అనేది, ఆ రుచి అనేది, ఆ యొక్క సంబంధం అనేది నీకు తెలుస్తుంది. అది లేనప్పుడు ఎవరు ప్రార్థన చేస్తున్నా కూడా సరే మనకు విసుగుపడుతుంది. ఎందుకు ఈమె గంటల తరబడి ప్రార్థన చేస్తూ ఉండదు పని బాట లేకుండా అని అనుకుంటారు. అది మన అనుభవంలోకి వస్తేనే కదా తెలుస్తుంది. అది మన అనుభవంలోనికి రావాలా, మనం అనుభవించాలా దాన్ని. ఆ ప్రార్థన మనం చేయాలా, గంటల తరబడి మోకరించి మోకాళ్ళేసి ప్రార్థన చేయాలా. స్తోత్రం నాయన పరిశుద్ధుడా, స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రమయ్యా 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 స్తోత్రమయ్యా. హల్లెలూయా, స్తోత్రం నాయన స్తోత్రం నాయన స్తోత్రం నాయన స్తోత్రం నాయన స్తోత్రం నాయన స్తోత్రమయ్యా. కృపగల దేవా, ప్రేమగల తండ్రి నాయన, అయ్యా నీకే స్తుతి 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 స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. గొప్ప దేవుడా నాయన, ఘనమైన దేవుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి నా ప్రభా, నీ బంగారు పాదాలకు నాయన నమస్కరిస్తున్నాం తండ్రి దేవా. ఇప్పటి వరకు నాయన మాకు తోడుగా ఉండి నా ప్రభా, ఈ ఆరాధన అంతటిని కూడా నాయన నీ కృపతో నాయన నీ చిత్తములో జరిగించినందుకు నాయన నీకే నాయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. చేరి వచ్చిన బిడ్డలందరినీ కూడా నాయన ఆశీర్వదించండి ప్రభా. నీ కృపను అనుగ్రహించండి అయ్యా, నీ దీవెన దయచేయండి అయ్యా, నీ ఆశీర్వాదం దయచేయండి అయ్యా, నీ అనుగ్రహమును దయచేయండి అయ్యా. రిక్తి హస్తాలతో నీ సన్నిధికి వచ్చామయ్యా. అయ్యా నీ ఆశీర్వాదాలతో నాయన తిరిగి మా గృహాలకు వెళ్ళాలి ప్రభా. అయ్యా నీకు స్తోత్రం 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 నా తండ్రి. మనశ్శాంతి లేక నీ సన్నిధికి వస్తాము నాయన, మనశ్శాంతి కలిగిన ప్రభా నీ సన్నిధి నుంచి నేను నాయన మేము బయట వెళ్ళాలి ప్రభా. నీకు స్తోత్రము స్తోత్రము స్తోత్రం నా తండ్రి దేవా. నీకు వందనాలు స్తోత్రాలు నాయన. సహాయం చేయండి ప్రభా, నీ కృపను అనుగ్రహించండి అయ్యా. పేరు పేరున వేరువేరుగా కుటుంబాలుగా దీవించిన ఆయన ఆశీర్వదించిన తండ్రి. నీ కృపా సన్నిధిని మాకు తోడుగా ఉంచిన ఆయన, మా బిడ్డలని మా కుటుంబాలను మా కలిగిన ప్రతి ఒక్క దాన్ని కూడా నాయన మీ కాపుదల భద్రతలో ఉంచిన ఆయన మీరు కాపాడమని నా తండ్రి నిన్ను వేడుకుంటూ ప్రార్థిస్తున్నా ప్రభా. నీ బిడ్డలైన వారందరినీ కూడా నీ చేతులకు అప్పచెప్పుకుంటున్నా తండ్రి. అయ్యా నీకే స్తోత్రం 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 నా తండ్రి. ఈ మట్టుకు మాకు తోడుగా ఉన్న దేవుడు నా ప్రభా. ఇక ముందు కాలం కూడా మీరే మాకు తోడుగా ఉండి నడిపించి సహాయమును దయచేయమని మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ తిరిగి మరలా మేము నాయన కూడి నిన్ను స్తుతించి గణపరిచి మహింపరిచి అంతవరకు కూడా మా ప్రాణాత్మ శరీరాలని చేతులకు అప్పచెప్పుకుంటూ ప్రభైనటువంటి యేసుక్రీస్తు నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమును సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకము. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుడు మనల్ని అందరినీ కాచి కాపాడును గాక. ఆమేన్.